నమస్తే, నా పేరు కార్తీక్. నా పేరు సస్పెన్స్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు అందరినీ ఉద్దేశించినవి. సుకుమార్ గారిని కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? అంటే నాన్న ప్రేమతో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆయన అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా తారక్ గారి నుంచి నేను కూడా కొంచెం తెలుసుకోవాలి, కానీ మనం వాళ్ళని కలవలేం కదా. కదా, ఓ పని చేద్దాం. సపోజ్ నువ్వు తారక్ అనుకో, నువ్వు సుక్కుబాయ్. అంతే. సుక్కుబాయ్ రిలీజ్ అయినప్పటి నుంచి నన్ను అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. బాటిల్ 55 degrees నార్త్లో ఉంటే కార్ సౌత్లోకి వెళ్ళిందని ఎందుకు ఆలోచించాను నేను? యాక్చువల్గా దీనికి ఒక మంచి థియరీ ఉంది. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు హీరో. వెళ్ళిపోయిన తర్వాత తన ఐడియా ప్రకారం యాక్చువల్గా అక్కడ ఉండాలి, కానీ ఏ మనిషికైనా సరే, ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే, ఎప్పుడైనా కంగారు ఉన్నప్పుడు మిస్ అవుతుంటాయి. యాక్చువల్గా అదే జరిగింది అక్కడ. మిస్ అయింది కాబట్టి మళ్ళీ అమ్మాయి కార్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్కి వచ్చాడు. అంటే తను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ కార్ పాయింట్కి వచ్చాడు. పాయింట్కి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు. యాక్చువల్గా థియరీ ఇట్ సెల్ఫ్ రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను అక్కడే. ఓకే, సో మీకు ఎంత తెలివైన వాడైనా తప్పు చేస్తాడు. సో అది తప్పే. తర్వాత నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. యాక్చువల్గా నాకు కాదు, ఆడియన్స్ కొన్ని డౌట్లు. క్లైమాక్స్ దాకా ఎందుకు వెయిట్ చేసావు? పెయింటింగ్ పెట్టినోడివి, క్యాష్, టోటల్ లిక్విడ్ క్యాష్ ని దొంగతనం చేయడానికి నువ్వు క్లైమాక్స్ దాకా ఎందుకు వెయిట్ చేసావు? పెయింటింగ్ ఇంటర్వెల్ లో అక్కడికి చేరుతుంది. ఇంటర్వెల్ కి కరెక్ట్ గా ఒక 2 minutes ముందర 1 minute ముందర పెయింటింగ్ ఆ ప్లేస్ లో చేరుతుంది. అందులో కెమెరా అభిరామ్ పెట్టింది, అంటే నేను పెట్టింది అతని మూమెంట్స్ ని చూడడానికి మాత్రమే. ఓకే, అంతేగాని పాస్వర్డ్ చూడడం కోసం కెమెరా పెట్టింది కాదు. కృష్ణమూర్తి నన్ను డైలాగ్ కూడా ఉందండి, కృష్ణమూర్తి నన్ను వినాలనుకుంటున్నప్పుడు అభిరామ్ కృష్ణమూర్తిని చూడాలనుకోకూడదా అని. మీకు సెకండ్ హాఫ్ లో కూడా చూస్తే అభిరామ్ తను పాస్వర్డ్ హ్యాక్ చేయడానికి వెళ్తాడు. ఓకే, సెకండ్ హాఫ్ లో వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి వచ్చి మీకు బలానా ఇది 30 seconds ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది, ఈ అమౌంట్ అంతా ఇందులో ఉంది, ఈ పాస్వర్డ్ నాకు కూడా తెలీదు, శాటిలైట్ జనరేషన్ లో ఉంటుంది అనేది కృష్ణమూర్తి సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో అభిరామ్ కి తెలియదు ఏది పాస్వర్డ్ ఇలా మారుతూ ఉంటుంది, దీన్ని హ్యాక్ చేయలేము అనే విషయం తనకి తెలియదు. సెకండ్ హాఫ్ లోనే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, క్లైమాక్స్ దాకా ఆగాను అని అంటున్నారు. లైక్ క్లైమాక్స్ దాకా ఎందుకు ఆగావు, మరి నీకు ఈ విషయం తెలిసినప్పుడు అప్పుడే చేసేచ్చు కదా. క్లైమాక్స్ అనే ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే మీకు అభిరామ్ కి తెలిసిందో అక్కడ నుంచి క్లైమాక్స్ అనే పార్ట్ చాలా లాంగ్ టైం అని జనాలు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ ఇది లాంగ్ టైం కాదు, మాక్సిమం ఆఫ్ 4 to 5 days అనుకుందాం. ఓకే, ఎన్ని డేస్ అనేది మనం మెన్షన్ చేయలేదు, బట్ 4 to 5 days అని అనుకుందాం. సో ఈ 4 to 5 days లో తను రకుల్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా నాన్న పెయిన్ని అర్థం చేసుకోవడం కానీ, లేదా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ, సో ఇవి జస్ట్ ఒక్కొక్క లింక్ని కంప్లీట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఒక 4-5 రోజులు పట్టింది. అండ్ లాస్ట్లో మీరు చూసుకుంటే కూడా ఒక 1/2 hour ముందర, లైక్ తను పాస్వర్డ్ కాపీ చేసే ముందర ఒక 1/2 hour అంతా అది జస్ట్ ఒక 20 minutes సీనే. లైక్ తనకి ఒక బయట జరగడం, యాంటీడోట్ ని కనుక్కోవడం కోసం తను పడుతున్న తపన. అది కొడితే 6 గంటల ప్రాణాలు పోతాయి. మీ నాన్న కోసమైనా నువ్వు బతకాలి అభి. రన్ అభి, రన్. టైం పీరియడ్ అనేది తన ప్రాణాలని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో అది ఒక 1/2 hour మూవీ ఉంది ఏది లాస్ట్ లో. సో క్లైమాక్స్ అనేది చాలా లాంగ్ గా తీసుకుంటున్నారు. అంటే ఏదో ఇంకా చాలా రోజులు అయిపోయాక అభిరామ్ వెళ్ళి పాస్వర్డ్ తీసుకున్నాడు అన్నట్టు కాకుండా అభిరామ్ వెంటనే తీసుకున్నాడు. 3, 2, 1 బూమ్. సుకుబాయ్, అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రకుల్ తల్లిని కృష్ణమూర్తి గారు ఎందుకు ఇరికించారు, ఎయిర్పోర్ట్ లో ఇరికించి ఎందుకు వెళ్ళిపోయారు? యాక్చువల్గా ఇరికించలేదు. ఎక్కడ ఇరికించాడు పాప ఆయన? వాళ్ళ వైఫ్ తోటి కూర్చుని ఉన్నప్పుడు పాపకి వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో తను తీసుకెళ్ళాడు. తను తీసుకుని వెళ్ళి వచ్చేసరికి ఆల్రెడీ పోలీసుల దగ్గర ఏదైనా సమ్ రూట్స్ త్రూ ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. వచ్చి అక్కడ చెక్ చేస్తున్న టైంలో దొరికింది. ఎప్పుడైతే కృష్ణమూర్తి ఆ పోలీసులను చూసాడో అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. వైఫ్ ని ఇంటెన్షనల్ గా ఏం ఇరికించడానికి ట్రై చేయలేదు. అసలు ఐడియాలోనే లేదు అసలు. తను జరిగిపోయింది కాబట్టి తప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. పాప వెళ్ళిపోతున్నప్పుడు పాపని ఎందుకు ఆపాడంటే ఇక్కడ ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు మనకి బయటికి వెళ్తున్నాం బైక్ మీద, మన దగ్గర లైసెన్స్ లేదో, సమ్ ఆర్సీ లేదో, ఏదైనా ప్రాబ్లం,
మన దగ్గర లేడీస్ ఉంటే, జనరల్ గా లేడీస్ ఉంటే మనకి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే పోలీసు వాళ్ళు పట్టుకోరు. కరెక్ట్. ఫ్యామిలీ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోరు కదా. ఖచ్చితంగా. ఏంటంటే డౌట్ ఇప్పుడు మరి తనని పట్టుకున్నాక తన ఫ్యామిలీ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఫ్యామిలీ ఎవరు, ఎందుకు తను వచ్చింది, తన రిలేషన్స్ ఏంటి అని ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? అదే యాక్చువల్ దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లో ఒక లుక్ ఇచ్చారు ఆవిడ. పాపని కృష్ణమూర్తి పట్టుకుని తీసుకెళ్లిపోతున్నప్పుడు కృష్ణమూర్తి ఫేస్ వైపు చూసినప్పుడు ఒక చిన్న కన్నింగ్ ఫేస్. అది యాక్చువల్ కన్నింగ్ ఫేస్ కాదు, నేనేమీ చేయలేను, నా గురించి చెప్పొద్దు అన్నట్టుగా ఆయన చెప్పేసిన ఫేస్ అది కృష్ణమూర్తి. సో అదే దీంట్లో ఆవిడ కూడా ఇంకా ఇంకా కోల్పోయింది ఆవిడ మొత్తం. ఎప్పుడైతే అక్కడ ఆపేశాడో కృష్ణమూర్తి కూడా ఆవిడని చూస్తుందనే విషయం ఆవిడ గమనించిందో ఇంకా ఆవిడ అర్థమైపోయింది, ఇంకెవరు లేరు నాకు, ఇప్పుడు చెప్పినా కానీ వేస్ట్ అయ్యింది, కనీసం పాప ప్రశాంతంగా బతుకుతుంది కదా అని చెప్పి ఇంకా ఆవిడ అక్కడతో వదిలేసింది. ఇంకా ఆవిడ ఏం చెప్పలేదు. సూపర్. మరి రకుల్ ఎందుకు తల్లిని మర్చిపోయింది? ఇది రకుల్ మర్చిపోవడానికి మనకి యాక్చువల్ గా మన చిన్నప్పుడు ఉండే థాట్స్ ఎట్లా ఉంటాయి అంటే కంటిన్యూస్ గా ఉండే ఇన్సిడెంట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతాం. లైక్ రెగ్యులర్ గా మనతోటి భాష మాట్లాడుతున్నప్పుడు, లేదా రెగ్యులర్ గా మనం ఫుడ్ తింటున్నప్పుడు, రెగ్యులర్ గా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నప్పుడు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకి అవి రిజిస్టర్ అయి ఉంటాయి మైండ్ లో. ఆ ఏజ్ కూడా చాలా చిన్న ఏజ్. ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఒక అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు లేరు, ఈ పాపను తీసుకెళ్లి వేరే ఎక్కడో ఎవరి దగ్గర పెట్టారు, మేమే మీ అమ్మా నాన్న అని చెప్పి ఆ చిన్న ఏజ్ నుంచి ఓ సర్టెన్ ఏజ్ దాకా చెప్తూ ఉంటే అసలు ఒరిజినల్ పేరెంట్స్ మర్చిపోవచ్చు. ఆ వీళ్ళు ఇప్పుడున్న ప్రెసెంట్ వాళ్ళే అమ్మా నాన్నగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మరోవర్ లైక్ ఇప్పుడు ఆ పాప ఏజ్ ఒక 5 years అని అనుకుందాం, మనకు 5 ఏళ్ల టైంలో మనం ఏం చేసామంటే ఇప్పుడు తక్కువని ఇన్సిడెంట్స్ చెప్పలేము. అదే సేమ్ అదే పాప కూడా చేయవచ్చు. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఎందుకంటే 5 years తర్వాత కూడా నువ్వు అమ్మతో ఉన్నావు కాబట్టి నువ్వు అమ్మని గుర్తుపెట్టుకుంటాం. తను లేదు కాబట్టి తను గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, తేజ గారు చెప్పారు తనకి 3 years ఏజ్ ఉన్నప్పుడు, 3-4 years ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారట. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫోటోలు ఎలా ఉంటారో చూపిస్తే తప్ప ఆయన తెలియదు, గుర్తులేదు ఆయనకి అసలు. ఆయన అంటే చూసిన 3 years అంటే చూసి ఉంటారు కదా, 3 ఏళ్ళు పుట్టిన దగ్గర నుంచి 3 ఏళ్ళ దాకా ఏదో ఒకటి చూసి ఉంటారు కదా, కానీ ఆ 3 years తర్వాత నుంచి ఆయన గుర్తులేదు. సుఖబాయ్, పెద్ద డౌట్ ఇది. ఓకే, రకుల్ తల్లి గురించి రకులే మర్చిపోయింది. మరి అభిరామ్కి రకుల్ డ్రీమ్ ఎలా తెలుసు, తన తల్లి ఎలా తెలుసు? రాజేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళ కొడుకుల్ని పెంచడం మాత్రమే ఆయనకి ఇప్పుడు పెట్టుకున్న బాధ్యత. అందుకే ఆయన లాస్ట్ లో చెప్పింది ఏంటి, నాకు అదొక్క కోరిక మిగిలిపోయిందిరా, తీర్చుకోలేకపోతున్నాను నేను అనే మాట చెప్పేశారు. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావాలి. అయితే మనం చెప్పింది ఏంటంటే, ఇక్కడ రివీల్ చేసింది ఏంటంటే ఆయన డైరీ మెయింటైన్ చేస్తున్నాం. మన అభిరామ్ చిన్నప్పుడు వచ్చి ఏం చేస్తున్నాను అన్న అంటే ఏం చేయట్లేదు అన్న రాసుకుంటున్నాడు. ఆ టైంలో రాసుకుంటున్నాడు. ఆ డైరీలో చాలా మూమెంట్స్ ఉండొచ్చు. లైక్ అతను లైఫ్ లో జరిగిన ఇప్పుడు మేజర్ ఇన్సిడెంట్ ఏంటి, తన ఐడెంటిటీ కోల్పోవడం ఎవరి వల్ల కోల్పోయాడు, కృష్ణమూర్తి వల్ల కోల్పోయాడు. సో తనకి ఇప్పుడు మేజర్ పాయింట్ ఏంటంటే పిల్లల్ని పెంచడం వల్ల అది ఎక్కడ తీర్చుకోవాలో తెలియక ఆ ఎమోషన్ ని డైరీ మీద రాసుకుంటున్నాడు ఆయన. సో కాబట్టి ఇది అభిరామ్ చదవడం జరిగింది, అందులో తన కూతురు ఈ విషయాలు కూడా ఉండొచ్చు. పగ తీర్చుకోలేకపోయింది డైరీలో రాసుకుంటారు ఎవ్రీ మూమెంట్. రాజీవ్ కనకాల గారు వెళ్ళిపోయారు, కోపంలో తిట్టేసి ఏదో చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి అభిరామ్ లోపలికి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు, రకుల్ ప్రీత్ ఎట్లా ఉంది అని. పగ కూడా స్వచ్ఛమైంది నాన్న అని చెప్పి ప్రేమ దొరికింది అనే మాట చెప్తారు. సో అది అక్కడ చెప్పారంటే ఏంటి దానికి కారణం, ముందరే తెలుసు, ఆయనకి తెలుసు, అభిరామ్ కి కూడా తెలుసు. సో వాళ్ళిద్దరికి తెలుసు అనే విషయం మనకు అక్కడ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో అంత తెలిసిన రకుల్ మూమెంట్స్ అని రకుల్ తల్లి గురించి కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియడం వల్ల, ఆయన డైరీలో రాయడం వల్ల అభిరామ్ నాన్నకు ప్రేమతో తారక్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అంత 35,000 బిలియన్ డాలర్లు ఒకటే అకౌంట్ లో ఉంటాయి. నాకు కూడా నువ్వు కూడా అడగవు ఆ టైంలో నన్ను ఆ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఓకే, మీకు 10,000 శాలరీ. మీకు 10,000 శాలరీ వస్తే వాళ్ళ SBI అకౌంట్లో శాలరీ పడుతుంది. ఓకే, మీరు 10,000 ఆ అకౌంట్లోంచే తీస్తారు. ఇన్ ఫ్యూచర్ ఒక 1 year తర్వాత 2 years తర్వాత మీ శాలరీ 50,000 అయింది. 10,000 ఇప్పుడు 50,000 అంటే 5 times ఎక్కువ. సో మీరు 10,000 కోసం 5 అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఒకటే అకౌంట్లో 50,000 వస్తారు. నెక్స్ట్ ఇంకొక 2-3 years అయ్యాక 1,00,000 అవుతుంది. 1,00,000 అయ్యాక ఇప్పుడు 10,000 ఉన్నాయి కదా అని చెప్పి 10 అకౌంట్లు ఓపెన్ చేస్తారా? పోనీ కనీసం 50,000 ఉన్నప్పుడు ఒకటి ఉంది కదా అని ఇప్పుడు 50,000 లాగా 1,00,000 కాబట్టి 2 అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఒకటే మెయింటైన్ చేస్తారు. మీ డబ్బులంతా ఒక చోటే పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం కృష్ణమూర్తి ఒకటే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ అకౌంట్నే సెక్యూర్డ్గా తన ఒక శాటిలైట్ జనరేటర్ పాస్వర్డ్ కానీ ఇవన్నీ ఒక అకౌంట్కే పెట్టుకోదలుచుకున్నాడు. అంతేగాని తను మనీని ఇంకొక అకౌంట్లో SBIలో ఒకటి, ఇంకొక బ్యాంక్లో ఇంకొకటి, ICICIలో ఒకటి ఇలా పెట్టదలుచుకోలేదు. తను ఒకటే చోట పెట్టాలనుకున్నాడు. దాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ చేసి పెట్టాలనుకున్నాడు. అదే చేశాడు. ఇప్పుడు కృష్ణమూర్తి ఒక అకౌంట్లో డబ్బులు ఎందుకు పెట్టాడో నా అండర్స్టాండింగ్ నేను చెప్పాను. కానీ యాజ్ అ డైరెక్టర్ మీరు ఎందుకు పెట్టారో మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. యాక్చువల్గా ఒరిజినల్గా అయితే ఇదే, కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఒక లాజిక్ చూపిస్తూ వచ్చాను. కృష్ణమూర్తి ప్రతి మనిషిలోనూ 3 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తుంటాడు మనిషిని. తెలివి తక్కువ వాడు, తెలివైన వాడు, అతి తెలివైన వాడు కదా. తను అప్పటిదాకా అదే గేమ్ అదే ఫార్ములాని బేస్ చేసుకుని అంచనా వేస్తుంది. తను ఒక డైలాగ్ కూడా చెప్పాడు, ఈ గేమ్ లో ఎప్పుడు ఓడిపోలేదు, కన్నా తెలివైన వాడు. అటువంటి ఒక క్యారెక్టర్ అప్పుడే తగిలేదు. అప్పటిదాకా తనకి జరగలేదు, అందుకే ఇప్పటివరకు ఆ గేమ్ ఓడిపోలేదు. సో ఆ ధైర్యంతో ఉన్నాడు కాబట్టి యాస్టీస్ గా తన దగ్గర ఒక డివైస్ కూడా ఉంది, అకౌంట్ ని పాస్వర్డ్ జనరేట్ చేసి మాట్లాడుకుంది. సో అలా ఉంది కాబట్టి ఒక అకౌంట్ లో పెట్టుకున్నాడు. మనుషుల మీద ఆల్రెడీ తను ఒక అంచనాలో ఉన్నాడు. ప్రతి వాడిని తనకి ఎవరేంటో క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాడు. ఒక ఇది ఉంది తన దగ్గర, ఒక థియరీ ఉంది. కాబట్టి ఈ 4th type క్యాండిడేట్ తను ఎప్పుడు చూడలేదు కాబట్టి తను ఒక అనుకున్న ప్రకారం తను ఒక దానిలో పెట్టుకున్నాడు. కానీ నేను ఇప్పటిదాకా ఓడిపోయే గేమ్ ఎప్పుడు ఆడలేదు. కృష్ణమూర్తి దగ్గర ఆస్తులు లేవా అంటే లైక్ తన ఇల్లు కావచ్చు, తన ఆఫీస్ కావచ్చు, తన బంగ్లా కావచ్చు, ఇవన్నీ ఉండగా కూడా తను వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? గ్యాస్ ఇండస్ట్రీ ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాని మీద వచ్చే అమౌంట్ చాలా 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 హైయర్, అది చాలా ఎక్కువ, అది చాలా హ్యూజ్, 36 బిలియన్ కన్నా చాలా చాలా ఎక్కువ అది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులన్నీ అమ్మినా కానీ, ఆస్తులన్నిటిని ఇన్వెస్ట్మెంట్ లో పెట్టినా కానీ అది సరిపోదు, ఆ టోటల్ ఇండస్ట్రీ మీద పెట్టడానికి సరిపోదు. అందుకనే ఏం చేశాడు, మిగతా రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఎంతవరకు అయితే తను పెట్టుకోగలిగాడో మిగతా అమౌంట్ అంతా దాన్ని షేర్ రూపంలో పెట్టాడు. ఎప్పుడైతే గ్యాస్ కూడా అయిపోయిందో, గ్యాస్ అనేది మన అభిరామ్ ఎప్పుడైతే మోసం చేశాడో తర్వాత జనాలందరూ మీద పడిపోయారు, తెలిసిపోయింది. ఎప్పుడైతే మీద పడ్డారో తను రాజేంద్ర ప్రసాద్ గారు లాగా ఐడెంటిటీ మార్చుకోవడానికి చేస్తాడు. అది ఎందుకు జరిగింది? తన దగ్గర ఆస్తి అంతా అమ్మలేకే కదా షేర్ అనేది ఒక ఇది పెట్టుకున్నాడు. ఇప్పుడు అదంతా అమ్మినా కానీ రాదు. 36,000 బిలియన్ పౌండ్స్ కూడా ఇతను తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇంకేం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. వాళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారు కాబట్టి ఐడెంటిటీ మార్చుకుని ఇన్నేళ్ల తర్వాత నువ్వు పగ తెచ్చుకోవడానికి వచ్చావంటే నీ దగ్గర టైం తక్కువ ఉంది. బహుశా మీ నాన్న చివరి కోరిక ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు అభిరాము 1 year ఇవన్నీ చేసేయగలిగాడా? ఓకే, అదే మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు అభిరామ్ తండ్రి ఎప్పటికప్పుడు కృష్ణమూర్తి గారి మూమెంట్స్ ని, ఆయన చేసే మోసాలని ప్రతిదీ రాసుకుంటూ వచ్చారు డైరీలో. అదంతా అభిరామ్ ముందే తెలుసుకున్నాడు. సో ఎప్పుడు ఐ మీన్ లైక్ ఫస్ట్ లో కూడా మనం చూపించిన షార్ట్ లో అభిరామ్ అనే అతను KMC అనే కంపెనీ పెట్టాడు. KMC అనే కంపెనీ పెట్టిన తర్వాత తన తండ్రికి ఒంట్లో బాగాలేదని తనకు ఫోన్ వస్తుంది. అంటే ఈ KMC అనే కంపెనీ ఏంటనేది మనం లాస్ట్ లో చూపించాం, కృష్ణమూర్తిని మోసం చేసే కంపెనీ అని. అంటే తన తండ్రి కోరుకోక ముందు నుంచే అభిరామ్ అనే వ్యక్తి ఆల్రెడీ ముందు ఇదే పనిలో ఉన్నాడు, కృష్ణమూర్తిని మోసం చేసే కంపెనీ పెట్టాడు. అండ్ కృష్ణమూర్తిని మోసం చేయడం కోసం తను తీసుకున్న క్యాండిడేట్స్ అంతా కూడా ఒక రాత్రిలోనో ఒక నెలలోనో వచ్చిన వాళ్ళు కాదు. ఎప్పటి నుంచో తన దగ్గర మోసపోయిన ప్రతి వ్యక్తిని తను ట్రాక్ చేస్తూ 20 ఏళ్ల నుంచి ఉన్నాడనే విషయం కూడా మనం చెప్పించాం. నాన్న 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ మోస్తున్నారా?
ఆయన చనిపోయేలోపు ఆ ఎమోషన్ తీసేయాలి. పోయే ముందు నాన్న మొహం మీద చిరునవ్వు ఉండాలి. 20 ఏళ్ళ నుంచి తను అదే పనిలో ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తికి జరిగిన మోసం ట్రాక్ చేస్తూ ఆ మనుషులందరినీ పోగేసి వాళ్ళతో కంపెనీ పెట్టించాక తన తండ్రికి బాగాలేదు, తన తండ్రి కోరికని తను చెప్పాడు. సో ఇది అప్పుడు స్టార్ట్ అయిన ప్రాసెస్ కాదు, 20 years నుంచి అభిరామ్కి రన్ అవుతున్న ఎమోషన్. వాళ్ళ నాన్న ఎమోషన్ తను కూడా క్యారీ చేస్తున్నాడు. అందుకే దీనికి ఇది 1 yearలో చేసింది కాదు, ఎప్పటి నుంచో జరిగింది. ఇంత క్లియర్గా ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా సినిమా అర్థం కాని వాళ్ళకి, అంటే ఇది కూడా అర్థం కాకపోతే ఇంక వాళ్ళు చూడకపోవడం బెటర్. ఇదంతా ఆడియన్స్ని తప్పు పట్టడానికి కాదండి, ఆడియన్స్ ఎప్పుడూ కరెక్టే. కాకపోతే వేరే ఫ్యాన్స్గా ఉండి, వేరే హీరోలకు ఫ్యాన్స్గా ఉండి సినిమాని తప్పుగానే చూడాలి అన్నట్టుగా క్రియేట్ చేసి వేరే కామన్ ఆడియన్స్కి డైవర్ట్ చేస్తూ, వాళ్ళకి సినిమా అర్థం కాకుండా డైవర్ట్ చేస్తూ కొన్ని సిల్లీ పాయింట్స్ అడుగుతున్న వాళ్ళకి ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ. మీరు హెడేక్గా అనిపించి ఇంత టైం తీసుకుని ఇంత అందంగా మాట్లాడుతున్నారంటే మీరు సడన్గా ఐ థింక్ మీకు ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉండాలి డెఫినెట్గా. సినిమా అంటే నాకు బాగా ఇష్టం, పిచ్చి ప్రాణం. నేను రామనాయుడు ఫిల్మ్ స్కూల్లో ఎంఎఫ్టెక్ చేశాను డైరెక్షన్ కోర్సు. అయితే ఒకవేళ మాకు సుకుమార్ గారు అంటే బాగా ఇష్టం, పిచ్చి. ఒకవేళ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ని అయిపోయినా కానీ ఆయన ఒకసారి నా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయమంటే నిర్మోహమాటంగా పనిచేస్తాను, అంత ఇష్టం ఆయన అంటే. ఈ వీడియో ఆయన దాకా చేరుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.